వెల్కమ్ టు మెగా9 టీవీ. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై వారం రోజులు దాటింది. అయితే తాజాగా ఒక ఊహించని మలుపు తిరిగింది. అగ్రరాజ్యం అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకుంటామని భీష్మించుకుని కూర్చున్న ఇరాన్ ఇప్పుడు అనూహ్యంగా వెనక్కు తగ్గింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాను తాము పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై చేసిన దాడులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కానీ ఈ క్షమాపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. మిడిల్ ఈస్ట్ ను శాసించాలనుకున్న ఇరాన్ అమెరికా దెబ్బకు భయపడి పక్క దేశాల ముందు మోకరిల్లింది, లొంగిపోయింది అంటూ ట్రంప్ బాంబు పేల్చారు. యుద్ధంలో ఎవరు పైచే సాధిస్తున్నారన్నది గ్రౌండ్లో జరిగే దాడుల కంటే ఆయా దేశాల నాయకులు చేసే ప్రకటనలే స్పష్టం చేస్తాయి. వారం రోజులుగా మిడిల్ ఈస్ట్ను వణికిస్తున్న ఇరాన్ ఇప్పుడు శాంతి మంత్రం పఠిస్తుంది. పక్క దేశాలను మా సోదరులుగా భావిస్తున్నాం. ఆయా దేశాల భూభాగాల నుంచి మాపై దాడి జరిగితే తప్ప ఇకపై ఎలాంటి దాడులు చేయము అని ఇరాన్ ప్రెసిడెంట్ తాజాగా ప్రకటించారు. కానీ ఈసారి వెనుక అసలు కారణం అమెరికా దెబ్బేనని డొనాల్డ్ ట్రంప్ కుండ బద్దలు కొట్టారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఆయన పెట్టిన పోస్టు మిడిల్ ఈస్ట్ లో మంటలు రేపుతుంది. ఇరాన్ ను మిడిల్ ఈస్ట్ లూజర్ గా అభివర్ణించిన ట్రంప్ వారు పూర్తిగా లొంగిపోయేదాకా లేదా నాశనం అయ్యేదాకా దాడులు ఆగవని తేల్చి చెప్పారు. ఇరాన్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పిన కొద్ది గంటలకే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో అత్యంత ఘాటైన పదజాలంతో ఒక పోస్టు పెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ దళాల విరామం లేకుండా చేస్తున్న దాడులతో ఇరాన్ దారుణంగా దెబ్బతింది, నరకం చూస్తుంది. ఆ దెబ్బకే భయపడి ఇరాన్ తన మిడిల్ ఈస్ట్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి వాళ్ల ముందు లొంగిపోయిందని ట్రంప్ స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ ను ఆక్రమించుకుని పాలించాలనుకున్న ఇరాన్ కలలు కలలయ్యాయని, వేల సంవత్సరాల ఇరాన్ చరిత్రలో ఆ దేశం చుట్టుపక్కల దేశాల ముందు ఇలా ఓడిపోవడం ఇదే తొలిసారిని ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఇరాన్ క్షమాపణలు చెప్పడంతో అరబ్ దేశాలన్నీ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ ట్రంప్ అని తనకు కృతజ్ఞతలు చెబుతున్నాయని, దానికి తాను యు ఆర్ వెల్కమ్ అని రిప్లై ఇచ్చినట్లు ట్రంప్ గర్వంగా ప్రకటించారు. ట్రంప్ సెటైర్లు అక్కడితో ఆగలేదు. ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ ను భయపెట్టిన ఇరాన్ ఇకపై డాన్ కాదని, వారు మిడిల్ ఈస్ట్ లూజర్గా మారిపోయారని తన సిగ్నేచర్ స్టైల్ క్యాపిటల్ లెటర్స్ లో రాసుకొచ్చారు. వారు పూర్తిగా లొంగిపోయేదాకా లేదా వారి సిస్టమ్ కొలాప్స్ అయ్యేదాకా దశాబ్దాల పాటు వాళ్ళు లూజర్స్ గాని మిగిలిపోతారని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు రాత్రికి ఇరాన్ పై మరింత కఠినంగా దాడులు చేయబోతున్నట్లు ట్రంప్ బాంబు పేల్చారు. ఇరాన్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని, ఇప్పటి వరకు టార్గెట్ చేయని కొత్త ప్రాంతాలను, కొత్త వ్యక్తులను టార్గెట్ చేసి వారిని పూర్తిగా నాశనం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఒకవైపు పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతున్నా గ్రౌండ్లో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ప్రెసిడెంట్ ప్రకటన వచ్చిన తర్వాత కూడా గల్ఫ్, అరబ్ దేశాల వైపు ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులు దూసుకెళ్లాయి. అబుదాబి, దుబాయ్ లాంటి ప్రధాన నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక చిన్నపాటి ప్రమాదం జరిగిందన్న అధికారిక రిపోర్టుతో విమానాశ్రయం కార్యకలాపాలను కాసేపు నిలిపివేశారు. దీన్ని బట్టి ఇరాన్ ఆర్మీపై, అక్కడి పొలిటికల్ నాయకత్వానికి పూర్తి కంట్రోల్ లేదన్న విషయం ప్రపంచానికి అర్థమవుతుంది. యుద్ధం మొదలైన వారం రోజులకే మిడిల్ ఈస్ట్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఇరాన్ శాంతి మంత్రం పఠిస్తున్నా సరే అమెరికా మాత్రం ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని పట్టుబడుతుంది. ఇరాన్ ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఇప్పటి వరకు దాడి చేయని కొత్త ప్రదేశాలను నాశనం చేస్తామని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్లో జరగబోయే మహా వినాశనానికి సంకేతంగా కనిపిస్తోంది.